హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇప్పుడైతే తమ్మేది అయితే చూసారు కదా. సో నేను ఇప్పుడైతే బయటకు వచ్చాను. సో బయట వీడియో అయితే తీసానమాట. కొంచెం నేను మా హస్బెండ్ బయటకు వెళ్ళాం. సో బేకరీ బాగుంటే నాకు తీయాలనిపించింది. స్వీట్స్ అవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట టేస్ట్. సో ఎలాగో వచ్చాను కదా వీడియో తీద్దామని చెప్పేసి కొంచెం తీశాను. సో కొంచెం పని మీద బయటకు వచ్చాను. సో నిన్న ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి చూస్తున్నాను అనమాట. సో ఛానల్స్ అయితే కనుక చాలా అంటే చాలా పడిపోతున్నాయి. ఏంటంటే కంటెంట్ లేక ఛానల్స్ అయితే తీసేస్తున్నారని. అసలు నేనైతే 1 వీక్ బ్యాక్ చూశాను, కొన్ని వీడియోస్ అయితే చూశానమాట. సో ఏం కాదు, జస్ట్ అలా వస్తుంది మళ్ళీ మామూలు అయిపోతుందని చెప్పేసి దాని గురించి వీడియో ఏం పెద్దగా చేయలేదు. అసలు మళ్ళీ నేను రీసెంట్గా ఇంకొక వీడియో చూశాను, అది ఇంకా కన్ఫామ్ అయిపోయింది. అది కాకుండా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అని ఒకటి వచ్చింది కదా. సో దాంతో మానిటైజేషన్ దగ్గర నుంచి ఇప్పుడు మానిటైజేషన్ అయినా కానీ ఒకవేళ మానిటైజేషన్ కోసం అప్లై చేసిన వాళ్ళకి, మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే కాపీ రైట్ అని, స్ట్రైక్ అని, సో అవన్నీ అయిపోయాక ఇప్పుడు రీయూజ్డ్ అని వచ్చింది. సో ఇవన్నీ చెక్ చేసి మానిటైజేషన్ అయితే ఇస్తున్నారనమాట. అసలు కంటెంట్ లేని ఛానల్స్ అంటే ఏంటి అని సో చాలామందికి డౌట్ వస్తుంది. సో కంటెంట్ అంటే ఏం లేదండి, మనం ఎప్పుడైతే కష్టపడి వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి ఛానల్ని వీడియోని ఎడిటింగ్ చేసి మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి ఒక తమ్మేదు, ఏదో ఒక తమ్మేదు మనకు చేతనైనంతలో ఒక తమ్మేదు అనేది క్రియేట్ చేసి సో వీడియో అప్లోడ్ చేస్తే అది కంటెంట్. మీది ఏ వీడియో అయినా పర్వాలేదు. సో ఇప్పుడు నేను బయటకు వచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా వీడియో మొత్తం షూట్ చేయాలి. అలా షూట్ చేసి దానికి వీడియో ఎడిటింగ్ చేయాలి. సో వీడియో ఎడిటింగ్ అయితే ఇంకా ఎడిటింగ్ చేయండి, లేకపోతే ఇంకా దాంతో కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ తీసేసి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేసి తమ్మేది అనేది సెట్ చేసి, తమ్మేది కొంతమంది సెట్ చేస్తారు, సెట్ చేయకపోయినా కానీ కొన్ని ఛానల్స్ అయితే క్లిక్ అయ్యాయి. సో ఆ విధంగా చేసి పంపిస్తే కనుక అప్పుడు మన ఛానల్కి కంటెంట్ ఉన్నట్టు. సో యూట్యూబ్ కూడా ఇలాంటి ఛానల్స్ని ప్రమోట్ చేస్తుంది. సో కొంతమంది వీడియోస్ ఏఐ కంటెంట్ పెట్టి, అంటే వేరే వాళ్ళ వీడియోస్ పెట్టి, సో ఇప్పుడు కార్టూన్ ఛానల్స్ ఉంటాయి కదా, కార్టూన్ బొమ్మలు అవన్నీ క్రియేట్ చేసి ఫొటోస్ అవన్నీ పెట్టేసి సాంగ్స్ పెట్టేసి మంచిగా వ్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కళ్యాణి యూట్యూబర్ అనే ఛానల్ ఉంది కదా. సో ఆ ఛానల్లోకి వెళ్ళి చూస్తే నేను కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను. సో గ్రీన్ స్క్రీన్ పెడితే ఇంకా మనకి బాగా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఏం కాదు, ఖచ్చితంగా సిల్వర్ బటన్ తీసుకోవచ్చని మా ఫ్రెండ్స్ కొంతమంది మోటివేట్ చేశారు. సో దాంతో నేను ఏం చేశానంటే గ్రీన్ స్క్రీన్, నాకు టైం లేనప్పుడు గ్రీన్ స్క్రీన్ పెట్టేసి వీడియోస్ అయితే చేశాను. వితిన్ ఒక 10 డేస్లో ఒక 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేనైతే షాక్ అయిపోయాను. 1 డేకి ఒక 100 మెంబర్స్, 1 డేకి ఒక 100 మెంబర్స్, సో అలా వచ్చారనమాట. సో ఆ విధంగా నాకు వితిన్ 10 డేస్కి 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారనమాట. అంతకుముందు 1K సబ్స్క్రైబర్స్ కావడానికి నాకు 5-6 మంత్స్ టైం పట్టింది. లైవ్ చేసి, షార్ట్స్ చేసి, తర్వాత వచ్చేసి వీడియోస్ అయితే చాలా తక్కువ పెట్టాను. సో అలాగా నాకు చాలా ఎక్కువ టైం పట్టింది. కానీ ఎప్పుడైతే గ్రీన్ స్క్రీన్ పెట్టానో వితిన్ ఒక 1 వీక్ 10 డేస్ వరకు 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. సో అలాంటి వీడియోస్ వాటికి మానిటైజేషన్ అయితే తీసేస్తారు. అదనమాట కంటెంట్ లేదు. ఎప్పుడైతే నా ఓన్ వీడియోస్ తీసి పెట్టేస్తానో అది కంటెంట్ అవుతుంది. సో కొంచెం చూసుకోండి. చాలామంది ఇలాగే మిస్టేక్స్ అయితే చేశారనమాట. నేను ఒక ఛానల్ అయితే విజిట్ చేశాను రీసెంట్గా. సో తను ఒక వీడియో చేసింది, చాలా బాధపడింది. ఒక వీడియో తన ఛానల్లో పోస్ట్ చేసిందంట, దానికి ఎక్కువ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. దానివల్ల మానిటైజేషన్ కూడా అయిందంట. కానీ ఈ ఛానల్తో రీయూజ్డ్ అని వస్తే మళ్ళీ తను అప్లై చేస్తే ఓకే అయిపోయిందంట. అది బై మిస్టేక్ అయ్యి ఉండొచ్చు అప్పటికి. కానీ ఇప్పుడైతే ఏఐ టెక్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకవేళ మానిటైజేషన్ అయినా కానీ మన ఛానల్లో ఏమైనా కానీ సో కొంచెం ఏమైనా వేరే వాళ్ళ వీడియోస్ అలా పెట్టింటే కనుక డెలీట్ చేసుకోవడం మంచిదని నా ఒపీనియన్. సో తనకి ఇప్పుడు ఛానల్ని డెలీట్ చేసుకోలేదు, సేమ్ టైం ఛానల్ని ఉంచుకుంటే ఎలాగూ పోతుంది. డెలీట్ చేస్తే బాధ అంటే అలా ముందుకు పోలేదు, వెనక్కి రాలేదనమాట. సో అలాగా, అందుకే కొంచెం కష్టపడి పని చేయండి. ఇంత కష్టపడి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఇంతమంది సబ్స్క్రైబర్స్ని అయితే కనుక
మనం తెచ్చుకున్నాం. సో ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే కనుక సో మనకి ఈజీగా మనం అది కూడా కాకుండా యూట్యూబ్ అనేది నిజమైన క్రియేటర్స్కే మంచి అవకాశాన్ని కూడా ఇస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకొని వీడియోస్ అయితే చేయండి. సో నా సజెషన్ అయితే ఇదే మరి. సో నేనైతే డైలీ ఒక 2-3 వీడియోస్ అయితే పెట్టాలనుకుంటూ ఉన్నాను. సో ఇలాగే చేస్తున్నాను. మంచిగా వాచ్ అవర్స్ వస్తున్నాయి. ఎందుకంటే అలాగే నేను డబల్గా కష్టపడుతున్నాను. సో మార్నింగ్ టైం వీడియో అంతా షూట్ చేస్తాను. షూట్ చేసి 11కి 12కి సో మళ్ళీ లైవ్ పెట్టాలంటే చాలామంది లైవ్ మీద పడిపోతారనమాట. ఏంటంటే మాకు బాగా వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, మంచిగా వాచ్ టైం వస్తుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు నిజమే. కానీ వాటితో పాటు మెయిన్ ఇంపార్టెన్స్ లాంగ్ వీడియోస్ కూడా ఇవ్వాలి. సో మనకి లైవ్ ఎన్ని టైమ్స్ పెట్టామా, ఎన్ని వీడియోస్ ఉన్నాయా, షార్ట్స్ ఎన్ని వీడియోస్ ఉన్నాయా, నెక్స్ట్ వచ్చేసి లైవ్ ఎన్ని వీడియోస్ ఉన్నాయని మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు చెక్ చేస్తారనమాట. అందుకే డాలర్స్ అయితే నాకైతే కంప్లీట్ అవ్వడం లేదు. మానిటైజేషన్ అయిపోయింది. ఎలా వస్తాయి, లాంగ్ వీడియోస్కే వస్తాయి డాలర్స్. నాకు తెలిసినంత వరకు చాలామంది వీడియోస్ అయితే చూశాను నేను. మా ఫ్రెండ్స్ కూడా చాలామందికి మానిటైజేషన్ అయిపోయింది, కానీ డాలర్స్ అయితే కంప్లీట్ అవ్వడం లేదు. ఏంటి మిస్టేక్ అంటే ఇదే మిస్టేక్. లాంగ్ వీడియోస్ ఏదో అమావాస్యకో పుణ్యానికో ఒకటి మాత్రమే ఉంటుంది. మిగతా టైంలో అంతా వచ్చేసి లైవ్ ఫేస్ లైవ్ పెట్టేస్తారు. కొంతమంది అయితే ఫేస్ కూడా లైవ్ పెట్టేయదండి. కిచెన్లో సో పనులు అవన్నీ చేసేసుకుంటూ నేను కూడా చేస్తాను. సో అలాంటప్పుడు ఫోటో లైవ్ పెట్టడం. సో ఫోటో లైవ్ పెట్టేసి వీడియో అంటే ఇంకా లైవ్ పెట్టేస్తే ఇంకా జస్ట్ సబ్స్క్రైబర్స్తో మాట్లాడుతూ ఉంటాం. సో లైవ్తో అంతగా పెద్ద ఉపయోగం అంటూ ఉండదు, కాకపోతే ఉంటుంది, ఒక 30% మాత్రమే ఉంటుంది. కానీ ఎప్పటికైనా చూడండి, మనకు లాంగ్ వీడియోసే ఇంపార్టెంట్. సో కంటెంట్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, కంటెంట్ మనం ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దాని అంతటా అదే మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి నేను జస్ట్ ఆల్మోస్ట్ ఆడవాళ్ళం అంటే మన కిచెన్లోనే వీడియోస్ అవన్నీ తీస్తూ ఉంటాం. మనకు వచ్చింది, మన నోటికి వచ్చింది. సో ఏమైతే మాట్లాడతామో టీవీ యాంకర్ లాగా సో పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మాట్లాడేదేదో ఈ వీడియో చేసి వీడియోలో మాట్లాడేసేయండి, ఇంకా పోస్ట్ చేయండి. లైఫ్ లాంగ్ ఆ వీడియో నుంచి మీకు వ్యూస్ వస్తాయి, వాచ్ అవర్స్ వస్తాయి, సేమ్ టైం అమౌంట్ కూడా వస్తుంది. సో ఇదైతే ఇంకా ఒక మంచి ఆపర్చునిటీ అని అయితే నేను చెప్తాను. అందుకే నా లాంగ్ వీడియోస్ చూడండి, అట్లీస్ట్ డేకి వన్ కొన్ని డేస్ అయితే ఇంకా 2-3 లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. నాకైతే అంత టైం ఉండదు. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు అనమాట. నాకు టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ తక్కువ టైంలోనే నేను వీడియోస్ అనేది షూట్ చేస్తాను. నైట్ పిల్లలు అలా పడుకున్నప్పుడు నేనేం చేస్తానంటే వీడియో ఎడిట్ చేసి థంబ్నెయిల్ క్రియేట్ చేసి, నా థంబ్నెయిల్స్ కూడా అంతగా ఏం బాగు, మిగతా వాళ్ళకి కూడా థంబ్నెయిల్స్ బాగుండేటి వ్యూస్ వచ్చాయి, అవన్నీ చెక్ చేశాను. అలా ఏం కాదండి, మనం బాగా నచ్చితే సబ్స్క్రైబర్స్కి ఆటోమేటిక్గా మనకు వ్యూస్ అనేవి ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేయండి. జస్ట్ నాకైతే ఒక 100 బిలోనే వచ్చాయి. కొన్ని వీడియోస్కి ఒక 2-3 వీడియోస్కి ఒక 400 వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఒక 100 దాటి వెళ్ళిపోతున్నాయి వీడియోస్. ఒక 4-5 వీడియోస్ అయితే 100 దాటి వెళ్ళిపోతున్నాయి. సో నా ఛానల్స్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేయండి. ఎన్ని వ్యూస్ వస్తున్నాయా, ఎన్నిసార్లు పెడుతుందా వీడియోస్ అనేవి, లాంగ్ వీడియోస్ ఎన్ని చేస్తుందని. నేను ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి లాంగ్ వీడియోస్కి ఇస్తాను. సో ఏదో షార్ట్స్ అయితే చేస్తాను, కానీ నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి 24 అవర్స్ కూడా కాలేదు. షార్ట్స్ పోస్ట్ అయితే చేస్తే ముందు నా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ అయితే 4 వెళ్ళిపోతాయి. సో అవే రీచ్ వస్తుంది. నా షార్ట్స్, నా లాంగ్ వీడియోస్కి అయితే రీచ్ రాదు. నాకు కావాల్సింది 4000 వాచ్ అవర్స్, ఆల్మోస్ట్ 750 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఎంత ఒక 250 మెంబర్స్ని తెచ్చుకుంటే 1K సబ్స్క్రైబర్స్ అయితే మానిటైజేషన్కి నేను ఎలిజిబిలిటీ. ఇంకా నాకు కావాల్సింది మెయిన్గా ఏంటి, జస్ట్ 4000 వాచ్ అవర్స్. ఇంకా దానికోసం కష్టపడాలి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే సబ్స్క్రైబర్స్ కోసం అయితే కనుక నేనైతే లైవ్ పెట్టేస్తాను. పర్ డేకి అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్ వేసుకోండి, ఈజీగా గెయిన్ చేసుకుంటాను. నాకు కావాల్సింది ఏంటి, వాచ్ అవర్స్. సో అది కూడా నాకు వాచ్ అవర్స్ కావాల్సింది లాంగ్ వీడియోస్తో. సో అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా నేను లాంగ్ వీడియోస్ని ప్రిఫర్ చేస్తానన్నమాట. ఐ హోప్ మీకు ఈ లాంగ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే 4:30కి లేచాను అనమాట. మార్నింగ్ లేవగానే కొంచెం భయంగా అనిపించింది. సో చాలా గ్యాప్ తీసుకొని ఒక మూవీ అయితే చూశానండి, విరూపాక్షి. నాకైతే దయ్యం మూవీ అంటే చాలా భయం. కాకపోతే ఏంటంటే కొంచెం ఆఫ్టర్నూన్ టైం అలా చూశాను, చాలా బాగా నచ్చింది.
అందుకే ఏదైనా ఒక మూవీ నచ్చితే కనుక 4-5 టైమ్స్ అయితే చూడడం నాకు అలవాటు. ఇంకా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుంటూ చూసాను. అందుకే మార్నింగ్ వేయాలంటే చాలా భయంగా అనిపించింది. సో ఇప్పుడైతే కనుక మార్నింగ్ అయితే మా పిల్లలకి చపాతీ ప్రిపేర్ చేశాను. ఇంకా చపాతీ రేకి చట్నీ ఎందుకులే కడుపులో బాధగా ఉంటుందని చెప్పేసి ఇంకా నేను ఏం చేశానంటే సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను. కొంచెం చప్పగా ఉంటుంది కదా, పైగా వెజిటబుల్స్ అవన్నీ ఉంటాయి. సో బాగా ఈజీగా లైక్ చేస్తాడు మా చిన్న బాబు, పెద్ద బాబు. సో అందుకోసమని సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను. సాంబార్ అయితే వీడియో తీయలేదు, జస్ట్ ఇవి మాత్రం తీసాను అనమాట. నాకు మార్నింగ్ 4:30కి వేస్తే ఇలాగే ఉంటుంది, అప్పుడే వేయాలనిపించదు. 4 అయితే కనుక నేను గడియారం పెట్టేసుకుంటాను. ఇంకా 4:30కి అలా పెట్టేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా వెయిట్ చేస్తాను. సో వెయిట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నిదానంగా అప్పుడే లేచి బయటికి రావాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకే కొంచెం సేపు వెయిట్ చేశాక ఇంక అప్పుడు బయటకు వచ్చి ఇంకా పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే కనుక ఇంతేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న నేను అంతకుముందు వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఒక అమ్మాయి కామెంట్ చేసింది, ఎంత వస్తుంది మీకు నెలకు 50,000 అని చెప్పేసి. అంతకుముందు వీడియోలో కూడా నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను, నెలకు ఎంత నా యూట్యూబ్ ఇన్కమ్ అని చెప్పేసి. 1K సబ్స్క్రైబర్స్ అయితేనే కదా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యేది. అది కాకుండా 4,000 వాచ్ అవర్స్ అవ్వాలి. ఇవన్నీ అయిపోయాక మానిటైజేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. అది అయిపోయాక $10 అయితే అమౌంట్ పడాలి. అది అయిపోయాక $100 ఒక $100 అయితే కనుక మన అకౌంట్లో పడాలి. అవన్నీ అయిపోతే అప్పుడు మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది. ఇవన్నీ కాకుండా యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది నాకైతే మానిటైజేషన్ అయిపోతే ఆటోమేటిక్గా జాయినింగ్ ఆప్షన్ అయితే పెట్టేస్తాను. అవన్నీ లేకుండా ఎలా వస్తుంది నాకు అమౌంట్ మీరే థింక్ చేయండి. సో ఇప్పుడైతే కనుక ఆల్మోస్ట్ నాకైతే ఇంకా చపాతీలు అవన్నీ మార్నింగ్ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ డైలీ చపాతీనే చేస్తావా అంటే డైలీ చపాతీనే ఏమి ఉండదు. సో అంతకుముందు వీడియోస్ కూడా నేను చూపించాను. ఒకసారి అయితే కనుక 1 టైం ఎగ్ రైస్ ఉంటుంది, 1 టైం లెమన్ రైస్ ఉంటుంది, 1 టైం చపాతీ, సో 1 టైం పూరి, ఇంకా దోశ, ఇంకా అలాంటివి డైలీ. ఆల్మోస్ట్ మాకు చపాతీ అంటేనే ఇష్టం, అందుకే చపాతీనే చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దాంట్లోకి పప్పు కానీ చట్నీ కానీ ఈ రెండిట్లలో ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పంపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి వ్యాన్ వచ్చేసి మార్నింగ్ 7 వచ్చేస్తుంది. సో 7 అంటే మార్నింగ్ 5:45కి బాబుని నిద్ర లేపేసి ఇంకా వాళ్ళకు స్నానము అవన్నీ కంప్లీట్ చేయించి ఇంకా ఫుడ్ అవన్నీ పెట్టించేసి స్కూల్కి పంపించేసరికి నాకు అలా టైం అయిపోతుంది. అవన్నీ అయిపోయాక ఇంకా పేజీలు అవన్నీ ఉంటాయి కదా పనులు, అవన్నీ కంప్లీట్ చేసుకొని, పైగా ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసం కదా, శ్రావణ మాసం అంటే ఇంకా పూజల మాసం అని అనుకోవచ్చు. ఇంకా పూజ అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను. కంప్లీట్ చేసుకునేసరికి నాకు 9:30 10 అయిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి ఇంకా నేను ఏం చేస్తానంటే లైవ్ పెట్టేస్తాను. బయటికి ఎక్కడికి వెళ్ళను. ఇక్కడ ఏదైనా పని ఉంటే మా సిస్టర్ వాళ్ళ పీజీ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను. ఇంకా పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా అయిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఇక్కడికి ఫ్లవర్స్ వస్తున్నాయి, అవైతే అల్లడం స్టార్ట్ చేశాను. బాగా ఇష్టం అన్నమాట నాకైతే పూలు అల్లడం. ఇంకా అప్పటికి ఈవినింగ్ అయిపోతుంది, ఆఫ్టర్నూన్ 2:30 అలా అయిపోతుంది. అప్పుడు వచ్చేసి ఇంకా పిల్లలు వస్తే వాళ్ళకి తినిపించడం, మళ్ళీ ఏమన్నా వాళ్ళకు స్నాక్స్ అవన్నీ ప్రిపేర్ చేయడం అలా చేపిస్తాను. ఇంకా అప్పటికి నాకు టైం అయిపోతుందండి. కాసేపు పడుకోవడానికి కూడా రెస్ట్ ఉండదు. ఇంకా మధ్యలో ఏదైనా రూమ్స్ విజిట్ చేయడానికి విజిటర్స్ వస్తారనమాట, కస్టమర్స్. సో వాళ్ళకి అవన్నీ చూపించుకొని ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంకా చూపించుకొని రూమ్స్ అవన్నీ క్లీన్ చేయించుకొని, క్లీనింగ్ అబ్బాయి వస్తాడు, క్లీన్ చేయించుకొని ఇంకా రోజంతా ఇదే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇదంతా ప్రిపేర్ చేసేసరికి అప్పటికే 5:30 అయిపోయింది. టైం అయితే చెక్ చేసుకుంటున్నాను, 5:30 అయిపోయింది. టైం చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి చపాతీలు అయితే చూడండి అన్నీ ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అటు సైడు ఇంకా నేను సాంబార్కి అయితే అన్నీ ప్రిపేర్ చేశాను. వెజిటబుల్స్ నా దగ్గర ఏమేమి వెజిటబుల్స్ ఉంటే అవన్నీ చేసేస్తాను అనమాట. ఒక పక్క చపాతీ పిండి అవన్నీ రుద్దేసుకుంటాను, ఇంకో పక్క పెనం మీద కాల్చుకుంటూ ఉంటాను. కొంచెం ఫాస్ట్గా పని అయిపోతుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేవాంష్కు పెద్ద బాబుకి ఎగ్స్ అయితే డైలీ నేనైతే కనుక
కుక్ చేసి ఇస్తాను. మార్నింగ్ అయితే ఇంకా నిన్న చిన్న బాబుకి ఎగ్ పెట్టేసి ఇస్తే మేడం వచ్చేసి వద్దని చెప్పిందంట. ఇంకా సరే అని చెప్పేసి పెట్టించలేదు. ఇంకా ఈ రోజైతే వద్దు మమ్మీ ఈవినింగ్ వచ్చాక తినేస్తామని చెప్పాడు దేవాంశు, అందుకని ఇవ్వలేదు. లేదంటే కనుక మార్నింగ్ టైమే నేను ఎగ్ అయితే బాయిల్ చేసి ఇచ్చేదాన్ని. ఇంకా అప్పటికే నాకు 6 అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్ళి చిన్న బాబు వాళ్ళు పడుకో ఉన్నారు, వాళ్ళనైతే రేపాలి. ఇంకా రేపి మార్నింగ్ స్కూల్కి అయితే ఇంకా రెడీ చేయాలన్నమాట. సో ఏమైనా హోంవర్క్ అవన్నీ ఉంటే ముందే కంప్లీట్ చేపిస్తాను. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా బయటికి వెళ్ళి ఇంకా లేట్ అయిపోయిందని అనుకుంటే మార్నింగ్ అయితే చెక్ చేస్తానన్నమాట, ఏమైనా సైన్స్ అవన్నీ ఉంటే. మళ్ళీ వాట్సాప్లో కొంచెం మెసేజెస్ అవన్నీ ఉంటాయి, ఇంకా అవన్నీ చూసుకోవాలి. ఇక్కడ కొంచెం మామూలుగా మనకి హోంవర్క్ అంటే మనకి ఏంటంటే జస్ట్ అక్కడ డైరీ ఉంటుంది కదా, అందులోనే మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ అలా కాదు, పిల్లలు కొంచెం మర్చిపోతారో ఏంటో అని చెప్పేసి పేరెంట్స్ మొబైల్కి వాట్సాప్లో కొంచెం మెసేజెస్ అవన్నీ పంపిస్తారనమాట, ఏమైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అలాంటివన్నీ ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు ఇంకా అవన్నీ చెక్ చేసుకోవాలి. ఏమన్నా ఫీజు అవన్నీ ఉన్నా కానీ ఇక్కడ కాల్స్ అలాంటివన్నీ ఏమి ఉండవు, జస్ట్ వాట్సాప్ మెసేజెస్ అనమాట. సో డ్యూ అయిపోతే ఇంకా కాల్ చేస్తారు, మీ బాబుకి ఇంకా ఫీజు కట్టలేదని చెప్పేసి. ఇంకా అలాంటప్పుడు మేము చెక్ చేసుకుంటాం. మా బాబుని పంపించే స్కూల్ అయితే కొంచెం ఫీజు తక్కువేనండి, మిగతా స్కూల్తో పోల్చుకుంటే మీడియంగా ఎడ్యుకేషన్ కూడా బాగుంటుందని చెప్పేసి జాయిన్ చేయించాను. సో పర్వాలేదు, బాగానే చదువుతున్నాడు. దేవాంశ్ అయితే ఇంకొంచెం చిన్న బాబు కాబట్టి కొంచెం తనకి టైం అయితే తీసుకుంటుంది. సో ఇంటికి వచ్చాక నేను కూడా చదివిస్తూ ఉంటాను. నా వీడియోస్ అయితే మీరు చూస్తూ ఉంటారు కదా, అక్క ఎలా మేనేజ్ చేస్తున్నావు. సో పీజీ మేనేజ్ చేస్తాను, సేమ్ టైం ఫుడ్ చేసుకుంటాను, పిల్లల్ని చూసుకుంటాను, యూట్యూబ్ చేస్తాను, స్టిచ్చింగ్ ఏం లేదండి, జస్ట్ టైం అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. నాకు వచ్చే టైంలో, నాకు ఉండే టైంలో టైం ఎప్పుడు వేస్ట్ చేసుకోను. 4:30కి నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది, అప్ టు నైట్ 10, ఒక్కోసారి నైట్ 12 కూడా అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా ఫుడ్ అయిపోయింది కదా, సో మార్నింగ్ నైట్ వచ్చేసి ఏమేమి ఫుడ్ మిగిలిపోయిందో చూపిస్తాను. నైట్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, ఇంకా జస్ట్ ఇంకా కొన్ని మాత్రం మిగిలిపోయాయి. సో మార్నింగ్ దోసకాయ తినిపించడం నాకు అలవాటు అనమాట. సో మార్నింగ్ స్నాక్స్కి మీకు తెలిసిందే కదా, ఏమైనా వెజిటబుల్స్ ఉంటే వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసి పెట్టేస్తానమాట. సో మా ఫుడ్ మెన్యూ చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచే మా పిల్లలకి డైట్ కొంచెం ఫుడ్ హెల్త్ అనేది కంట్రోల్లో ఉంచేస్తాను నేను. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మరి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, సో అందుకోసం అని చెప్పేసి ఈ రోజుకి వీడియో అయితే ఇంతేనండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను.